హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సపోర్ట్ చేయండి. మా ఇంటి వరలక్ష్మి పూజ ఎలా చేశానో వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి ప్లీజ్. నేనైతే ఇంకా మార్నింగ్ లేచి ముగ్గులు పెట్టి ఫ్లవర్స్ అన్నీ ఎరుకొని వచ్చి కొంచెం డెకరేషన్ చేసి దేవుడికి ఇంకా వంట స్టార్ట్ చేశాను. వంట అంటే చాలా కష్టం, నాకు అస్సలు రాదు వంట చేయడం, కానీ ఏదో కొంచెం అలా చేశాను. ఏంటేం చేశానంటే బూరెలు వేసా, గారెలు చేశాను, పులిహోర చేశాను, అండ్ పరమాన్నం, కొమ్ము శనగలు. ఈ 5 వెరైటీలు చేసిన నాకు చాలా వంటలోనే నేను చాలా అలసిపోయాను. దేవుడికి డెకరేషన్ అవన్నీ నేను చేసుకుంటాను, కానీ వంట చేయాలంటే చాలా కష్టం. ఎవరైనా ఉంటే బాగుంది అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎవరు ఉంటారు చెప్పాలంటే? వాళ్ళ డాడీ కూడా లేరు. నేను ఒక్కదాన్నే అలా చేసుకున్నాను. వాళ్ళ డాడీ కూడా బయటికి వెళ్ళారు, అండ్ వాళ్ళ డాడీ దగ్గరికి కూడా వెళ్ళాను. చేసిన వంటలు కొంచెం బాక్సులు పెట్టి తీసుకువెళ్ళి ఇద్దామని, అలా అత్యంతలు తీసుకొని వెళ్ళి తలపైన వేయించుకుందామని వెళ్ళాను. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత పలదానాలు ఇచ్చి ఇంక నేను స్టార్ట్ అయ్యాను. ఏదో అలా కొంచెం చదివేసి పూజ అయ్యింది. ఇక్కడే మన ఏదో చిన్న వీడియోస్ తీసి అలా వాయిస్ వీడియో పెడదాం అనుకుని పెట్టాను. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక నుంచి నా వాయిస్ వీడియోస్ పెడతాను. పూజ అంతా ఈ తాంబూలాలు ఇచ్చాను ఒక 5 మెంబర్స్కి. అండ్ కథ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ దగ్గరికి కూడా వెళ్ళాలి కదా, అందుకే చాలా ఎందుకో గాబరా అయిపోయింది నాకు. పూజ మాత్రం నెక్స్ట్ ఇయర్ దీనికన్నా బాగా చేయాలని, తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకైతే మా ఆయన దగ్గరికి బయలుదేరాము. ఒకటి ఇది ఆవిడ హిమాచల్ ఆవిడ, తన స్కూటీ మీద వెళ్ళేసి ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి కలిశాను. పూర్వీకి అయితే 2 days అయ్యింది, కానీ వాడు చాలా బాగా అలవాటు అయిపోయారు కదా, మా ఇద్దరమే కదా ఉంటాం ఇక్కడ, అందుకే వాడికి బాగా అలవాటు అయిపోయి వాళ్ళ డాడీని చూసి బాగా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా రానంటున్నాడు. ఏదో అలా చిన్న వీడియో తీశాను. ఫొటోస్ తీసుకున్న గుర్తుగా ఉంటుంది కదా, ఇంకా ఫొటోస్ అంత తెలిసిందే కదా ఆడవాళ్ళు. ఎన్నైనా మాత్రం రీల్స్ మాత్రం ఎంత అలిసినా రీల్స్ మాత్రం వదలరు కదా. లాస్ట్కి అదే ఫేస్తో అలా రీల్స్ చేసేసాను. ప్లీజ్ సపోర్ట్ మీ.